హాయ్ ఫ్రెండ్స్, జీవితాన్ని గడపడం చాలా సులభం. మనమే మన జీవితాన్ని కష్టంగాను సులభంగాను మార్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే మంచి మరియు చెడు అనేది మన ఆలోచనలోనే ఉంది. కాబట్టి మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది ముఖ్యం. జీవితాన్ని సుఖంగాను సులభంగాను మార్చుకోవడం ఎలాగో మీకు ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియోను జాగ్రత్తగా వినండి. దయచేసి వీడియోను స్కిప్ మాత్రం చేయకండి. మీరు ఒక సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. మీరు ఎంత దూరం వెళ్ళినప్పటికీ మిమ్మల్ని ఆ సైకిల్ ఎత్తేయడము, లేదంటే ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు జంపు చేయడం చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సైకిల్ మీద ఎక్కువ దూరం ప్రయాణం సాగించలేరు. మీరు సైకిల్పై ప్రయాణము అదే విధంగా కొనసాగిస్తే మీ ఆరోగ్యానికి అనేక రకాలైన సమస్యలు కలగవచ్చు. కాబట్టి సైకిల్ ప్రయాణం అనేది ఎక్కువ దూరం చేసినప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్య తెచ్చిపెడుతుంది అని మనకు తెలుసు. ఇప్పుడు ఒక సైకిల్ మోటార్ అంటే ఒక బైకుపై ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే సైకిల్ మోటార్పై ఎంత దూరం ప్రయాణం చేసినప్పటికీ మనకు అంత ఇబ్బందిగా ఏమీ అనిపించదు. కారణం ఆ సైకిల్ మోటార్కి షాక్ అబ్జర్వర్ అనగా కింది భాగాన స్ప్రింగ్స్ అమర్చబడి ఉంటాయి. కాబట్టి ఎలాంటి జంప్ వచ్చినా ఆ సైకిల్ మోటారు మనకు ఎత్తేయకుండా సాఫీగా తీసుకెళ్తుంది. తద్వారా మనము ఎంత దూరం అయినప్పటికీ ప్రయాణం చేయగలం. అనుకున్న చోటికి సాఫీగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మన జీవితానికి ఒక షాక్ అబ్జర్వర్ అనే ఒక పరికరాన్ని అమర్చుకోవాలి. అంటే మీకు ఒక సందేహం రావచ్చు, షాక్ అబ్జర్వర్స్ ఏంటి, మన జీవితానికి షాక్ అబ్జర్వర్ అమర్చుకోవడం ఏంటి అనే ఆలోచన అందరికీ వచ్చే ఉంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. జీవితానికి షాక్ అబ్జర్వర్ అమర్చుకోవడం అంటే మనము భక్తిని అలవాటు చేసుకోవడం అన్నమాట. ఇదేంటండి, భక్తిని అలవాటు చేసుకుంటే మనకు ఏం లాభం అని అనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం నిజం. మీరు భక్తిని అలవాటు చేసుకున్నా చేసుకోకపోయినా ఎలాంటి పనైనా చేయొచ్చు. కాకపోతే మీరు భక్తిలో కనుక లేకపోతే డబ్బు సంపాదించినప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదు. మీకు పదే పదే ఒకటే ఆలోచన వస్తూ ఉంటుంది, అయ్యో డబ్బు సంపాదించేది నేను కష్టపడితేనే కదా డబ్బు వచ్చేది, భగవంతుడు ఎక్కడున్నాడు అనే అహంకారం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా అహంకారంతో అతిగా ఆలోచించడం ద్వారా మనకు బీపీ, షుగర్, హైటెన్షన్ అనే అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు భగవద్భక్తిని అలవాటు చేసుకుంటారో అప్పుడు మీ జీవితం సుఖంగాను సాఫీగాను సాగుతూ ఉంటుంది. ఎలాగో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణకు మీరు ఒక పనిని చేస్తున్నారు అనుకోండి. నేను ఈ పనిని చేస్తున్నాను, కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా అంతా భగవంతుని దయ అని పదే పదే అనుకుంటాము. తద్వారా మనకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా అంతా భగవంతుని దయ అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇందులో ఎటువంటి ఒత్తిడి, అతి ఆలోచన, భయము అనే వాటికి తావులేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి పని భగవంతునిపై నమ్మకంతో చేస్తూ ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఇందులో మనకి ఎలాంటి సమస్య, ఒత్తిడి కానీ రాదు. కాబట్టి భక్తిని అలవాటు చేసుకోవడం మంచిది. మీ నిజ జీవితంలో మీలో ఎవరికైనా ఈ అనుభవం కలిగి ఉంటే దయచేసి కింద కామెంట్ చేయండి. మళ్ళీ మంచి విషయంతో
ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. జై హింద్.